హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ నేడు బాధ్యతలను స్వీకరించనున్నారు. ఇప్పటివరకు కమిషనర్గా ఉన్న సివి ఆనంద్ నుంచి బాధ్యతలను తీసుకున్నారు. మరోవైపు ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ స్థానంలో ఇప్పటికే నాగిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆర్టీసీకి 4 ఏళ్ల పాటు సేవలు అందించడం సంతృప్తికరంగా ఉందని, సమిష్టి కృషితో సంస్థతో వినూత్న కార్యక్రమాలు చేపట్టి విజయవంతం చేశామని సజ్జనార్ తెలిపారు. సోమవారం ఆర్టీసీ సంస్థ అధికారులు, సిబ్బంది సజ్జనార్కు వీడ్కోలు సభ నిర్వహించారు. నా స్టాప్ వచ్చేసింది, బస్సు దిగి కొత్త మార్గంలో ప్రయాణించాల్సిన సమయం ఆసన్నమైందని వీసీ సజ్జనార్ అన్నారు. ప్రయాణాలు ఆగుతాయి, ప్రయాణికులు ముందుకు కదులుతారు, కానీ రహదారి ఎల్లప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుందని సజ్జనార్ చెప్పారు. హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతల నిర్వహణకు గట్టిగా కృషి చేస్తానని, సైబరాబాద్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం ప్రధాన లక్ష్యమని సజ్జనార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా రౌడీ షీటర్ల అరాచకాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎవరు గీత దాటితే వారిపై పీడీ యాక్టులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ సంబంధించి మరింత సమాచారం అందించడానికి న్యూస్ రూమ్ నుంచి మా సీనియర్ సబ్ ఎడిటర్ శ్రీకాంత్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ మనోజ్, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం గత సెప్టెంబర్ అంటే ఈ నెల 26వ తేదీన రాత్రి ప్రధాన ఐపీఎస్ అధికారుల బదిలీ ప్రకటించిన నేపథ్యంలో ఈ మార్పుల్లో భాగంగా 23 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను కూడా బదిలీ చేయడం జరిగింది. అయితే ఇందులో భాగంగానే 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ఎవరైతే వీసీ సజ్జనర్ ఉన్నారో ఆయన్ని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ గా నియమించారు. అయితే ఇవాళ మార్నింగ్ ఆయన బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న ఇది ఎవరైతే సివి ఆనంద్ ను బదిలీ చేసి హోమ్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ చేశారు. అయితే సజ్జనార్ తన మునుపటి పదవి ఏదైతే తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ టీజీఆర్టీసీ ఏదైతే ఉందో మేనేజింగ్ డైరెక్టర్ గా ఎండీగా అక్కడ నుంచి ఆ పాత్ర నుంచి వైదొలిగి ఇప్పుడు ఇది సిపిగా హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చెప్పడం జరిగింది. అయితే ఏదైతే టీజీఆర్టీసీకి సంబంధించిన ఎండీగా మళ్ళా వైఎన్ నాగిరెడ్డిని నియమించడం జరిగింది. అయితే సజ్జనర్ ఇవాళ ఏదైతే సిపిగా బాధ్యత స్వీకరించారో ఈ మార్పు అనేది తెలంగాణలోని ఐపీఎస్ రీషఫిల్ లో భాగమైందని చెప్పుకోవాలి. ఇందులో బి శివధర్ రెడ్డి ఇన్ఛార్జ్ చీఫ్ గా, విజయ్ కుమార్ ని ఇంటెలిజెన్స్ చీఫ్ గా నియమించడం జరిగింది. అయితే ఒకసారి వీసీ సజ్జనార్ కి సంబంధించిన నేపథ్యం చూసుకుంటే కనుక వీసీ సజ్జనార్ పూర్తి పేరు వచ్చేసి విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. ఆయన 1968 అక్టోబర్ 24న కర్ణాటకలోని హుబ్బల్లిలో జన్మించడం జరిగింది. వారి తల్లిదండ్రులు చెన్నప్ప సజ్జనార్, గిరిజ సజ్జనార్ గా ఉన్నారు. అయితే హుబ్బల్లిలోని జేజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకాం, కర్ణాటక విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారికి ఈయన తెలంగాణ కేడర్ లో చేయడం జరిగింది. అయితే ఈయన తెలంగాణ కేడర్ లో చేరిన తర్వాత ఆయన కెరీర్ మైల్ స్టోన్ కూడా చూసుకుంటే కనుక అసిస్టెంట్ ఎస్పీ జంగావ్ వరంగల్ జిల్లాకు సంబంధించి 1966, 1998 లో ఆయన అసిస్టెంట్ ఎస్పీగా కెరీర్ అని ప్రారంభించడం జరిగింది. ఏదైతే ఎస్పీగా ఛార్జ్ చేసుకున్న తర్వాత 1996 ఆగస్టు 20లో జరిగిన ఆమ్ల దాడి కేసులో 3 నిందితులను ఎన్కౌంటర్ చేసి చంపడంతో ఒక్కసారిగా ఆయనకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే ట్యాగ్ కూడా రావడం జరిగింది. దాని తర్వాత ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో కూడా 2018 సమయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ లో ఆయన ఒక కీలక పాత్ర పోషించడానికి కూడా చెప్పుకోవాలి. అలాగే సిపి సైబరాబాద్ అంటే సంబంధించి సిపిగా ఉన్నప్పుడు కూడా ఆయన దిశ రేప్ మర్డర్ కేసులో కీలకంగా 4 నిందితులు అనేది ఎన్కౌంటర్ లో చంపడం జరిగింది. అయితే ఈ కేసు అనేది జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. సుప్రీంకోర్టు కూడా స్పందించి 2022లో దీన్ని ఫేక్ ఎన్కౌంటర్ గా వర్ణించి పోలీసులపై కుంభకోణం కేసు కింద నమోదు చేయాలంటూ కూడా సిఫార్సు జారీ చేసింది. ఓవరాల్ గా ఆయన టీఎస్ఆర్టీసీ ఎండీగా ఏదైతే సెప్టెంబర్ నెల 2021లో మొదలుపెట్టి ఇప్పుడు 2025 ఈ సంవత్సరం నిన్నటి వరకు కూడా 4 సంవత్సరాల పాటు కూడా ఆయన విస్తృత సేవలు అందించడం చెప్పుకోవాలి. సంస్థను ఆర్థికంగా బలోపేతం చేసి హైదరాబాద్ సిపిగా ఇవాళ పదవి చేపట్టడం అనేది ఒక శుభపరిణామం అని చెప్పేసి కూడా సజ్జనార్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే సజ్జనార్ మహిళలు, పిల్లలు సురక్షితంగా ఉండడం కానీ, సైబర్ క్రైమ్, మానవ అక్రమ సంచాలనం సంబంధించిన వ్యతిరేకంగా ఆయన దానికోసం ఎప్పుడు పాటుపడుతుంటారు. మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్స్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాగ్రామ్ చూస్తూ ఉంటాం. ఆయన సమాజ హితం కోసం ఎన్నో రకాలుగా ఆయన వంతు ఆయన కృషి చేస్తూనే ఉంటారు. సో వారి కమ్యూనిటీ పోలీసింగ్ అని, సిటిజన్ ఆఫ్ ఫ్రెండ్లీ పోలీసింగ్ పై కూడా ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. సో ఓవరాల్ గా ఇవాళ హైదరాబాద్ సిపిగా ఇవాళ ఆయన ఏదైతే పదవీ బాధ్యతలు చేపట్టారో అదొక శుభపరిణామం అంటూ కూడా ఆయన సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి మనం చూసాం మనోజ్. శ్రీకాంత్, అలాగే గతంలో మావోయిస్టుల నిర్మూలించడంలో కానీ, దిశ ఎన్కౌంటర్లో కానీ మానవ హక్కుల సంఘం కూడా స్పందించింది. దిశ ఎన్కౌంటర్ మీద ఆయనకు ఒక సిపి సజ్జనార్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనే పేరు కూడా ఉంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్ సిపి ఆనంద్ స్థానంలో సిపి సజ్జనార్గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఎలా ఉంటుంది ఈ పీరియడ్ అనేది సజ్జనార్కి సంబంధించి? ఖచ్చితంగా మనం గతంలో మాదిరిగానే ఆయన సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఆయన ఏదైతే తన స్టార్టింగ్ కెరీర్ వరంగల్ జిల్లా నుంచి మొదలై అక్కడ ఇక్కడైతే ఏ రకంగా అయితే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా
దాని తర్వాత ఇప్పుడు టిఎస్ ఏదైతే టీజీఆర్టీసీ ఎండిగా కూడా ఆయన సేవలు అందించి ఎంతో మెప్పు పొందినటువంటి వ్యక్తిగా ఆయన నిలిచారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఆయనకు ఒక బాధ్యత ఇస్తే ఆ బాధ్యతయుతంగా దానికోసం ఎంతవరకైనా కూడా తెగించి దానికోసం పోరాడే నైపుణ్యం ఉన్న వ్యక్తి మనకందరికీ తెలుసు ఆ విషయం. ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ సిపిగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఆయనకు బాధ్యతలు చేపట్టడం అనేది ఇక్కడ ఉన్న ఏదైతే సిటిజన్ ఆఫ్ ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒక నేపథ్యాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఎవరైతే సజ్జనారు ఉన్నారో. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే సిటిజన్ తో చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఈ క్రైమ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం తుదముట్టించాలి, దాన్ని మొత్తం క్రైమ్ మొత్తం లేకుండా చేయాలని ఒక నేపథ్యంతో ఒక ఆలోచనతో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఆయన గతంలో ఉన్నారు, ఇప్పుడు కూడా అదే విధంగా పనిచేస్తారని భావించే అవకాశం అయితే భావించాలి కూడా మనోజ్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.